విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు ఎంత ఆనందమో! ఆనందమే మహాభాగ్యం అన్నారు. మన గురువుగారు నేర్పించిన ఏరా అంటే మహాభాగ్యం మనం సంపాదించుకున్నాం. అందుకే ఇలాంటి ఒక జూమ్‌లో మనం కలుసుకొని, మనకు తెలిసిన ఒక సత్యము, అంత జ్ఞానము అందరికీ తెలియపడతాలి అనేది ఒక లోపల ఒక తర్పణ. మనం ఒక ఆరోగ్యంగా, సంతోషంగా మనం తిరుగుతున్నాం, పోతున్నాం, వస్తున్నాం. అందరికీ మనం సంతోషంగా ఉండాలి కదా! అది ఒకే దారి ఏరా అంటే మీలాంటి వాళ్ళు మనం సంపాదించుకునే ఒక జ్ఞానము, శక్తి అందరికీ తెలియపడతాది. ఇలాంటి వాళ్ళు కూడా బతుకుతున్నారు, ఉన్నారు అని ఉన్నానేది అందరికీ తెలియపడడానికి ఇది ఒక ప్రక్రియ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆనందము షేర్ చేసుకోవడానికి ఈ జూమ్ క్లాస్‌కి వచ్చాం. మా ఓకే సార్. పేరు ఉదయన్, శ్రీకాళహస్తి. ఈ జూమ్ క్లాస్‌లో అందరూ ఒకే యూనిఫామ్‌గా చేస్తున్నారు. వాళ్ళకు ధన్యవాదాలు. ఒక్క నిమిషం సార్. పత్రిజీ మహిళా చైతన్యం గురించి ఒక్క నిమిషం చెప్తాను సార్. ఆ, ఓకే. పత్రిజీ మహిళా చైతన్యం మరి 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. అది కూడా మన శైలజ మేడం గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ శైలజ మేడం గారికి వచ్చిన ఒక మెసేజ్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఏర్పడిందండి. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం, ప్రాతకాల ధ్యానం, బ్రహ్మముహూర్త ధ్యానం ఉంటుందండి. 1 గంట సజ్జన సాంగత్యం, మీలాంటి గురువులతో సజ్జన సాంగత్యం జరుగుతుంది. అలాగే మరి ప్రతి ఊరూరా వెళ్ళి ఎవరైతే ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తారో ఆ ఊరికి వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ పత్రి సార్ ఏదైతే మనకి అందించారో 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం ద్వారా పత్రి సార్ ఏ సత్యాన్ని అయితే మనకి క్లుప్తంగా వివరించారో ఆ సత్యాన్ని వెలికి తీసి చెప్పడం జరుగుతుందండి. ప్రతి చోట కూడా 3 రోజులు వర్క్షాప్ జరిగినప్పుడు రోజుకి 10 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము జరుగుతుందండి. అలాగే ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ, ఈ వర్క్షాప్ ఎక్కడైతే జరుగుతుందో ఆ వర్క్షాప్లో పాల్గొనాలని ప్రేమపూర్వకంగా పత్రిజీ ఆశీస్సులతో కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. మన శైలజ మేడము ఇంత ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేసి మనకి అందుబాటుగా చేసినారంటే వాళ్ళ కృతజ్ఞతయం తెలుసుకున్నాము. ఎందుకంటే మీలాంటి వాళ్ళు పైలోక వాసులు అడుగుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారో, వాళ్ళు అందిస్తున్నారో వాళ్ళకి అందరికీ ఇలాంటి వాళ్ళు కావాలి అంటారు. అలాంటి కావాలన్న వాళ్ళకి ఏమవుతుంది? అలాంటి శక్తి మనం సంపర్చుకున్నాం. అందుకే మనం ఒక గ్రూప్‌గా అయినాం. మనకు ఒక సోల్. ఆ సోల్ పరంగా మనము అయినాము, యాక్టివ్ అయినాము, మనం కలుసుకున్నాము. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయినాము. ఈ క్లాస్‌లో రాలేదంటే అందరూ మనం ఫ్రెండ్స్ అవుతారా? కాదు. అది ఒక ఆనందం. ఆనందమే మహాభాగ్యం అన్నారు. కొంతమంది ఏమనుకున్నారంటే మహాభాగ్యం అంటే మనకి ఏదో వచ్చేస్తది అంటారు. కాదండి. మా అవయవాలు, మన శరీరము ఇలాంటి ఒక ఫ్రెండ్స్ ఇదన్నీ ఒక శక్తి. ఇదన్నీ మనకు దొరుకుతుంది. అందుకే మహాభాగ్యం అన్నారు. ఈ మహాభాగ్యం ఈ భూమిలో మనము సంతోషంగా మనము ఆనందంగా మనం జీవించడం దానికోసమే వచ్చాం. కష్టపడడానికి మట్టుం కాదు. కష్టాలు, దుఃఖాలు ఇదని అన్నీ మామూలే. ఈ మామూలే మనము సహజంగా ఎత్తుకొని మన పనులు మనం చేసుకున్నారంటే అనుకోనిది మనం సాధిస్తాం. అనుకున్న సాధిస్తే అంత శక్తి తన లోపల తను ఉంటుంది. అది మనం ఎదగాలి. మన గురుగారు నేర్పించిన ఒక అంటే తనలో తన లోపల ఉంది ఎదగండి అన్నారు. తనలో తన లోపల ఉండిందంటే అది ఆషామాషి కాదండి. మన ఎదగడానికి ఆ శక్తి మనకు ఉంది. మనకి నేచురల్ ఇస్తాడు. మనకి నేచురల్ ఎప్పుడు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనం రెడీ కావాలి. దానికి ఒకే దారి శ్వాస మీద ధ్యాస. ఇది పెట్టారంటే ఏదైనా మనం సాధిస్తాం.
వేరే దారి లేవండి. మన మార్కెట్లో చాలా రకాలు ధ్యానం అంటే మెడిటేషన్ అనేది నేర్పిస్తూనే ఉంటారు. కానీ ఉండదులే హయ్యెస్ట్ శ్వాస మీద ధ్యాస. దీని తప్ప వేరే దారి లేవండి. ఇది సత్యంపూర్వంగా మనం తెలుసుకున్న ఒక జ్ఞానం. ఈ జ్ఞానం ఎవరికి దొరకదండి. గత జన్మతలో ఒక టచ్ అయిన వాళ్ళకి, ఆ జ్ఞానం తెలుసుకున్న వాళ్ళకి ఈ బర్త్లో మనము ఆ గాలి తగిలింటే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళు రికవర్ అయిపోతారు, తెలుసుకుంటారు, వెంటనే వచ్చేస్తారు. ఈ మనం గురువుగారు చెప్పిన ఒక మాట, మాట మీద ధ్యాస అన్నారు. ఆ మాటలే మనం ఇప్పుడు తలుచుకుంటాం. ఆ పైలోక వస్తువులు ఎలాంటి అలాంటి వాళ్ళు ఒక సోల్జర్ కావాలంటారు. ఎంతెంత ధ్యానం చేసి ఆ సోల్జర్ మనకి కావాలో ధ్యానం ద్వారా ఆ సోల్జర్ మనం తీసుకుంటాం. సోల్జర్ ఎందుకంటే ఆ నెగటివ్ అంటారు కదా, వాళ్ళు మనం ఎదుర్కోవాలంటే అలాంటి వాళ్ళు కావాలి. ఎంతమంది అన్నా సరే, ఈ భూమికి మనం రక్షణ కోసం మనం ఈ భూమికి మనం వచ్చాం. లోక కళ్యాణ కోసం వచ్చాం. ఈ లోక కళ్యాణంలో మనము ప్రతి ఒక్క మనిషి షేర్. ఈ మంచి అవకాశము మన గురుగారు నేర్పించిన ప్రతి ఇది మనం అనుభవిస్తూనే ఉంటాం. అనుభవమి జ్ఞానము అన్నారు. ప్రతిదీ మనము అనుభవపరంగా తెలుసుకోవడానికి అంత శక్తి మనకి సంపర్చుకున్నామండి. మనకే తెలియదు, ఏం సంపర్చుకున్నా కూడా మనకి తెలియదు. కానీ దాంట్లో మనం అడుగు పెట్టినప్పుడు అర్థమవుతుంది. ఓహో, మనం ఇంత శక్తి మనం సంపర్చుకున్నామా అన్న ఒక జ్ఞానము తెలుసుకుంటాం. ఆ తెలుసుకునేదే మనము పాటిస్తూనే ఉంటాం. పాటి చెప్పడం ఏమవుతుంది, ఇక తెలుసుకుంటామని అనిపిస్తాయి. అలాగే ప్రతిరోజు ప్రతి సంవత్సరము మనకు ఆనందమే. ప్రతిరోజు మనం ఆనందమే. ఒక సూక్ష్మంగా మనం సార్ చెప్పిన ప్రతి ఒక్క కాన్సెప్ట్ విన్నప్పుడు దాంట్లో దొరికిన ఒక ఆనందం ఎక్కడికో దొరకదండి. అలాంటివి మనము ప్రాక్టికల్గా మనం తెలుసుకునే ఉంటాం. దాంట్లో మనం ముఖ్యం ఏం చేయాలంటే ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. కూర్చోండి 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 అనేసి సార్ ఆ చెప్పిన ఒక కాన్సెప్ట్ ఎంత ఆనందమో, ఆనందమే మహాభాగ్యం ఉంటుంది. ఇదన్నీ కలుసుకునే మహాభాగ్యం. అలాంటి భాగ్యం మనం సంపాదించుకున్నాం. ఈ భూమికి మనము హాయిగా ఆరోగ్యంగా మనం జీవించాలంటే కంపల్సరీ ఎవరైనా సరే, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, చదివిన వాళ్ళు చదువు లేనివాళ్ళు, ఆడ మగ ఏమీ లేకుండా ప్రతిదీ మనము ఆహ్వానిస్తారు. ఎంత ఆశ ఉంటామో మనకు వాళ్ళ దగ్గరికి మనకు చేరుతాం. ఏదైనా మాట్లాడేటప్పుడు ఫాస్ట్గా మాట్లాడాలంటే ఆటోమేటిక్గా ఇది అన్నీ రికవర్ అయిపోతుంది. ఈ భూమిలో మనము ఆరోగ్యం మనం జీవించాలంటే కంపల్సరీగా మనం ఏమన్నా సరే అండి, ధ్యానం కంపల్సరీగా చేయాల్సింది. అలాంటి ఒక జ్ఞానం మన భూమిలో ఉంటుంది. కొంతమందికి తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకున్న మహాదేవ అన్నారు సార్. అలా మహాదేవ మనం సంపాదించుకున్నాం. ఆ తెలియకున్న వాళ్ళకి తెలియపడతలే మన పని. ఆ పని కోసం మనం వచ్చాం. చెప్పడం వల్లమే మన పని. అది తెలుసుకొని వాళ్ళు రికవర్ అయ్యేది వాళ్ళ పని. అందువల్ల ఈ భూమిలో మనము ఆరోగ్యంగా మనం జీవించడానికి కావలసిన శక్తి మన స్వయంగా మనం సంపర్చుకోవచ్చు. ఇవ్వరు అలాంటి శక్తి మనం సంపర్చుకున్నాం. అందుకే పైలోక వాసులు మీలాంటి వాళ్ళు కావాలి అనేసి వాళ్ళు కోరుకున్నారు. ప్రతిరోజు మనం కూర్చుంటే అదే అన్నారు వాళ్ళు, మీలాంటి కావాలి, మీలాంటి వాళ్ళు శక్తి సంపర్చుకోవాలి, జ్ఞానం సంపర్చుకోవాలి. మన బతికి ఉన్నప్పుడే అందరూ ప్రయాణం చేసి చచ్చిపోయిన తర్వాత తెలుసుకొని లాభం లేవు. మన బతికి ఉన్నప్పుడే అందరూ ప్రయాణం చేయమన్నారు సార్. అందరూ ప్రయాణం చేసుకుంటే అర్థమవుతుంది. కోటాన పొడి లోకం ఉంది. ఎవరెవరు యానం చేసుకున్నారో
శక్తిలోకం, జ్ఞానలోకం, బ్రహ్మలోకం, దానికి మనం వెళ్ళిపోతూనే ఉంటాం. కానీ ఏం చేయలేని వాడు చీకటి లోకతలో పోయి చేరిపోతాడు. చీకటి లోకతలో ఏమవుతుంది? చీకటిగా ఉంటుంది అన్నీ. ఇది రాత్రియా, ఇది పగల అంటే అది తెలియదు. అలాంటి ఒక చీకటి లోకతలో బతుకుతున్నాము. బోల్డంత మంది, లెక్క లేకుండా మంది. చీకటి బతుకు ఎలా జీవిస్తానంటే, ఈ భూమికి ఎందుకు వచ్చామయ్యా, ఏం చేసుకుంటే దానికి వచ్చామయ్యా అంటది. చాలా మంది కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. చచ్చిపోతామనొచ్చి కూడా వాళ్ళకి ఆలోచన, వచ్చి ఏం లాభం, ఏం చేస్తాం, ఏం కూడా తెలియకుండా జీవిస్తూనే ఉంటారు. కానీ ఎవరెవరు ధ్యానం చేసుకున్నారో నాలెడ్జ్ వస్తాయి వాళ్ళకి. ఆ నాలెడ్జ్ ద్వారా ప్రతిదీ మనం తెలుసుకుంటాం. ఒక వెలుగుతున్న ఒక లోకతో మనకు వెళ్తాం, జీవిస్తున్నాం. అందుకే నేను ఫిజికల్లో మనము ఇక్కడ రికార్డ్ కాలేదే కానీ పైలోకతలు నేను రికార్డ్ చేసుకున్నామైన ఒక సంతోషం మనకి ఆస్ట్రల్ మాస్టర్ మనకి స్వయంగా మన ఆత్మవరంగా మనం తెలుసుకున్న వల్ల ఎంత ఆనందమో. ఆ ఆనందము సంపర్చుకున్న వాళ్ళకి, దాంట్లో ఉన్న వాళ్ళకి అర్థం అవుతాయి. కానీ ఇది చెప్పి ఎవరికి తెలియదండి. అందుకే సార్ అంటారు స్వీయ అనుభూతి కావాలంటారు. స్వీయ అనుభూతి మనం తెలుసుకున్నప్పుడు ప్రతిదీ మనం స్వయంగా మనం అనుభవించేటప్పుడు అది ఆనందమే వేరు. అలాంటి స్వీయ అనుభూతి తెలుసుకున్న వాళ్ళకి ఆనందంగా జీవిస్తున్నారు. అంటే మనం ఆనందంగా ఉంటాం. చాలామంది మన ఫ్రెండ్స్ కానీ, మన తెలిసిన వాళ్ళు కానీ, మన బంధువులు కానీ, ఎవరైనా సరే మనం చెప్పేది మన బాధ్యత. అలా మనం చేస్తూనే ఉన్నాం. మన గురుగారు కూడా నేర్పించింది అది. ఒక్కసారి వాళ్ళకి చెప్పండి అంటారు, రెండోసారి చెప్పనక్కర్లేవు. ఒక్కసారి మనం నేర్పిస్తాం ధ్యానం ఏమిటి, దాని లాభాలు ఏమిటి అంటే ఆటోమేటిక్గా పోయి వాళ్ళకి ఆ మెసేజ్ చేరిపోతుంది. తర్వాత వాళ్ళు సార్ చాలామంది అడుగుతున్నారు ధ్యానం చేయవయ్యా అని అంటే మనకు సమయమే దొరకలేదంటారు. ఓకే, నెక్స్ట్ బర్త్ తీసుకో అంటే ఎంత ఒక క్యాషువల్గా చెప్తున్నారు సార్. అది అలా విన్నప్పుడు ఎలా ఉంటుందంటే భలే టమాసుగా ఉంటుంది. ఇవన్నీ విన్నప్పుడు సెకండ్ బర్త్ తీసుకోవాలంటే ఎంత క్యాజువల్గా సార్ చెప్పినారంటే, ఒక బర్త్ తీసుకొని మన వల్ల కావట్లేదు, ఏం చేయాలని అర్థం కాలేదు, తెలుసుకున్న పోతున్నాం అని అంటాం. సెకండ్ బర్త్ అంటే వినేదానికి చాలా ఆనందమే. అలాంటి ఒక ప్రక్రియ మనం సంపర్చుకున్నాం. ఇప్పుడు సంపర్చుకున్న ఒక శక్తి ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటి భాగ్యం మనం సంపర్చుకున్నాం. సంపర్చుకొని ఏమరంటే ఇప్పుడు మాసస మన కలసానే ఉంటాం. మాససర్ అంటే ఇప్పుడు పైలోకవాసులు మనం కలుస్తాం, షేర్ చేసుకున్నాం. ఒక నక్షత్ర మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు దీనిలో నేను తెలుసుకున్న ముఖ్యం ఏరంటే మన జ్యోతి భవానీ గారు వైజాగ్లో ఉన్నారు. వాళ్ళు ఒక క్లాస్లో నేను విన్నాను. పైలోకలో మన గురించి మనం తెలుసుకునేది ఎంతో ఒక ఆనందమే. అదే మరి నక్షత్ర మాస్టర్స్ కూడా మనతో మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా శక్తి ఉంది అనేది నేను విన్నాను. ఆ విన్న తర్వాత ఏమవుతుందంటే మనం కూడా చేయాలి, తెలుసుకోవాలి అని లోపల ఉంటుంది. అదే మన ఇంటి మెద్ద పైన, మన డాబా పైన వెకేషన్ టైంలో అంత ఎండాకాలంలో మనం మెద్ద పైన మనం పనుకున్నాం కదా, అప్పుడు ఆ నక్షత్రంలో చూస్తూనే ఉంటాం. ఆ స్టార్ చూసేటప్పుడు ఏమవుతుందంటే ఇది ఏమవుతుంది కొంతసేపు నేను గమనిస్తూనే ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ నక్షత్రం లైట్ షేక్ అవునట్టు ఉంది, అటా ఊగుతూనే ఉంటుంది. మనం గమనిస్తూనే ఉంటాం, ఓహో ఊగుతూ ఉంటుంది అనేసి. తర్వాత ఏమవుతుంది అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. అటు ఇటు తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఇది నేను గమనిస్తూనే ఉంటాం. మళ్ళీ ఉండాపలా ఉంటేసి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి సర్రని వెళ్తుంది, అది చూస్తూనే ఉంటాం. మాకు లోపల ఏం కలిగిందంటే ఆ నక్షత్రం మాత్రం చూసి నువ్వంటే మాకు చాలా ఇష్టము,
మీతో నేను మాట్లాడిన మనకు ఇష్టము అన్నప్పుడు మనం ఎలా నవ్వుతానే ఉంటామో అదే మరి అది కూడా అటకటకటన షేక్ వచ్చేసింది. ఆ షేక్‌లో తెలుసుకునేది ఏంటంటే వాళ్ళు కూడా సంతోషపడతారు. ఒక నక్షత్ర మాస్టర్స్‌కి రూపం లేవు. వాళ్ళకి పేరు లేవు. ఒకటే పేరు నక్షత్ర అంటారు. కానీ వాళ్ళు కూడా ప్రేమ ఉందా? మానవాళికి ఆ ప్రేమను అనుగుణమా గాని, నక్షత్ర మాస్టర్స్ కూడా ఒక ప్రేమ ఉందా అనేది తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఒక అడగాలని అనిపించింది. నువ్వంటే మాకు ఇష్టము. మిమ్మల్ని నేను లవ్ చేస్తున్నాను అన్నప్పుడు. అది ఎంత ఆనందమో! అంటే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి మనం ప్రేమిసుకున్నారా అన్నాను తెలుసుకున్నాము. అదే మనం వింటానే ఉంటాం. కానీ ఒక నక్షత్రం మాస్టర్స్ వాళ్ళు కూడా ప్రేమ కావాలి. వాళ్ళకి రూపం లేవు. ఒక సత్యనేమే, ఒక ప్రకాశమే. కానీ వాళ్ళు కూడా ప్రాణం ఉంది, జ్ఞానం ఉంది, శక్తి ఉంది. మన మానవాళికి ఏం ఉండదో ఉండదు. కానీ వాళ్ళకి నోరు లేవు. మనకు అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఏమీ లేకుండా ఒకటే సత్యన్యం ప్రకాశం ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని నేను ప్రేమిస్తానని ఎంత సంతోషపడుతుందో. కానీ మానవాళికి ఎంత ప్రేమిస్తున్నానంటే అది లోపల నుంచి రావాలండి. ఇలా ఒక స్టార్ మన మాస్టర్స్ మనము లోపల నుంచి నేను మిమ్మల్ని నేను లవ్ చేశాను అన్నప్పుడు వాళ్ళకి ఎంత సంతోషపడుతున్నారో అలాంటిది ఈ భూలోకతులో మనము ప్రతి ఒక్క వాళ్ళు ప్రేమించాలండి. చాలామంది ఏమన్నారంటే ఆ ప్రేమం అంటే వాళ్ళకి తెలియట్లేదు. కానీ ఇప్పుడు ఈ నక్షత్ర మాస్టర్స్ ఎంత ప్రేమిస్తున్నారనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఆ ప్రేమ అనేది మిమ్మల్ని నేను లవ్ చేస్తున్నప్పుడు ఆ స్టార్ వచ్చేసి గుండాపులో ఉండేసి సర్రని మన లోపల వెళ్ళింది. కొంచెం సేపులో ఏమవుతుందంటే మళ్ళీ తిరిగి అక్కడ పైకి వెళ్ళిపోయింది. తర్వాత సగదూరం వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంది. ఇదన్నీ చూసేటప్పుడు అంటే మనం కలవాలి, మాట్లాడాలి, నేను మాకు సంతోషమే అన్న ఒక లోపల ఉంటుంది. వాళ్ళు మనకు చెప్పినట్టు ఉంటుంది. అంటే వాళ్ళకి నోరు లేదు కదా! అందువల్ల వాళ్ళకి మనకు చెప్పినట్టు. ఇదన్నీ విన్నప్పుడు ఏమవుతుందంటే నేచురల్ మనకి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ మనము సిద్ధంగా లేవు. దానికి ఒకే దారి ధ్యానమే. వేరే దారి లేవండి. ఈ భూలోకతులో వేరే దారియే లేవు. ఒకే దారి. ఆ శ్వాస మీద ధ్యాస. ఇది మనం వదిలేసారంటే ఏం తెలుసుకున్నా పోతున్నాము ఈ భూమిలో. ప్రతి క్షణము ఏం జరుగుతున్నదో ఎవరికీ తెలియదు. అలాంటి బతుకు మనం ప్రతిరోజు మనం అనుభవిస్తూనే ఉంటాం, తెలుసుకునే ఉంటాం. ఆ తెలుసుకున్న ఒక సత్యము అందరికీ నేర్పియాలి. ఆ నక్షత్ర మాస్టర్స్ ఎంత సంతోషపడతారు. వాళ్ళకి ఏముంది? ఏమీ లేవు అన్నప్పుడు మనకు అన్నీ ఉన్నాయి. తాగడానికి, చెప్పడానికి, వాళ్ళు తాగడానికి ఇదన్నీ మనకు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఎంత సంతోషంగా ఉండాలి. చాలామంది ఏమనుకున్నారంటే వాళ్ళు మనకి ఏమి ఇస్తారన్నారని వెయిటింగ్‌లో ఉంటారు. కానీ మనం ఏమి ఇస్తామన్నది ఎవరు ఆలోచన చేయరు. ముందు మనము ఇవ్వాలండి. ఇస్తే కదా వారు రావడానికి. ఇవ్వలేదు అంటే ఎలా వస్తాయి? అందువల్ల మన దగ్గర ఏముందో ఇవ్వండి అన్నారు సార్ పత్రి సార్. ధనం ఉందా ధనం ఇవ్వు. ధ్యానం చేసి ఆ జ్ఞానం ఉంటుందా అందరికీ చెప్పు. మీ దగ్గర గుడ్డలు ఉందా ఇవ్వు. బంగారం ఉందా ఇవ్వు. మీకు ఒక 10 కార్లు ఉన్నాయి, 2 కార్లు ఇవ్వు. 10 ఇల్లులు ఉందా వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వు అన్నారు సార్. ఎప్పుడు మనము ఇవ్వడానికి మనం నేర్చుకున్నాము ఏమీ లేవు. ప్రేమ ఇవ్వు.
ఆ ప్రేమ ఇచ్చేటప్పుడు ఏమవుతాం వాళ్ళ ఆనందం ఆనందం ఎక్కడికి వస్తుందండి? ముందు మనం ఇవ్వడానికి మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని వచ్చేస్తాయి. ఎందువల్లంటే ఇప్పుడు మనం జూమ్ క్లాసులు కలుసుకున్నాము. వాళ్ళు ఎంత ఆనందంగా మాట్లాడతారు, ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకు వాళ్ళు అలా ఇవ్వాలి? ఈ భూమికి వాళ్ళు ఆ పని తెలుసుకొని ఆ పనిలో వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. ఎంత చక్రంగా చేస్తున్నారు. ఇది పొగరటం కాదండి. ఈ శైలజ మేడం సరే, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఈ కలుసుకొని ఒక గ్రూప్గా చేసేటప్పుడు వాళ్ళకి ఎంత ఆనందం. ఈ ఆనందమే మహాభాగ్యం అన్నారు. ఇన్ని రోజులు నేను ఈ జూమ్ క్లాసులో కలవలేదు. ఎందుకు కలవలేదంటే రావాలి, సమయం రావాలి. కానీ లోపల ఉంటుంది, కలవాలని ఉంటుంది. కానీ ఆ సమయం ఎప్పుడు వచ్చిందో కలుస్తాం. ఆ మాస్టర్స్ కాల్ చేసి చెప్పటం, ఆ వెంటనే ఓకే సార్ అనటం, ఇదన్నీ ఎలా జరుగుతుంది చెప్పండి? ఆ సమయం వృధా చేయలేకుండా మన పనులు మనం చేస్తూ ఉన్నారంటే ఎవరెవరు ఏ సమయంలో మమ్మల్ని కలుస్తారో కరెక్ట్గా అటెండ్ చేస్తారు. ఇది సత్యం. మా ఒక లైఫ్లో ఇదన్నీ చూస్తూనే ఉంటాం. మన లైఫ్లో మనము ఈ భూమి మనము ఎంజాయ్మెంట్ చేసుకుంటానికి వచ్చాం. పైలోగతుల ఎంజాయ్మెంట్లు ఏమీ లేవండి. నిన్న చెప్పినాం, పైలోగతుల్లో మనం ఈ భూమికి రావాలంటే ఆ క్యూలో నిలబడి వాడు ఫాదర్ మదర్ సెలక్షన్ చేసుకొని ఇక్కడికి వచ్చాడు. కానీ ఆ క్యూలో నిలబడి ముందుకు వచ్చినారంటే ఇక వెనకాల వెళ్ళిపోతున్నాం. ఇక ఫాదర్ మదర్ ఒక క్వాలిఫికేషన్ ఎవరికి ఉందో, క్వాలిఫికేషన్ అంటే ఏమిటి? ధనవంతుడిగా హాయిగా హ్యాపీగా బతకడానికి ఏం కావాలో అనేసి అనుకొని వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు వెనకాల పోయి నిలబడుతూనే ఉంటారు సెలక్షన్ చేసుకోవడానికి. ఇప్పుడు ఫాదర్ మదర్కి పుట్టాలంటే. కానీ దీంట్లో సెలక్షన్ చేయలేకుండా ఈ భూమికి నేను రావాలి, నేను ఎట్లాగాని నేను ఇక్కడికి వచ్చేస్తాము అని వచ్చేస్తారు. అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మళ్ళీ తిరిగి వెనకాల వెళ్ళి సెలక్షన్ చేసుకొని ఈ భూమికి వచ్చారు. ఆ నాలెడ్జ్ లేని వాళ్ళు ఏమవుతుందంటే నేను ఎట్టన్నా కానీ ఈ భూమికి నేను రావాలి అని వచ్చేస్తారు. ఎందుకు అలా వాళ్ళు అనుకున్నారంటే ఈ భూమిలో మనము ధనము, సినిమా, ఆ గుడ్డలు, ఆ చీరలు, నగలు, కార్లు తిరగటం, ఫ్లైట్లో పోవటం, కార్లు తిరగటం, ఇక్కడే ఎంజాయ్మెంట్స్ ఉందండి మనం భూమిలో. అందుకే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. ఎలా వస్తున్నారంటే అట్టమాసంగా ఉంటుంది. మాకు కళ్ళు లేకున్నా పర్వాలేదండి, మాకు అవయవాలు పని చేస్తున్నా పర్వాలేదండి, నేను నలుపుగా పుట్టానంట పర్వాలేదండి, నేను ఆడవాళ్ళుగా పుట్టినా పర్వాలేదండి, మగవాళ్ళుగా పుట్టినా మాకు పర్వాలేదండి. ఈ భూమికి వాళ్ళకి వచ్చేసి ఈ భూమిలో మనము ఒక 5 సంవత్సరం వల్ల మనకు తెలియకుండా మన హాయిగా బతకతానే ఉంటాం. 6, 7, 8 వయసు వచ్చేటప్పుడు మెచ్యూర్ అవుతారు. మా అప్ప, మా మదర్, మా నాన్న, మా అక్క, మా అన్న అలా ఒక బంధుత్వంలో వాళ్ళు ఇరుక్కుంటారు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు అన్నీ మర్చిపోతారు. మర్చిపోయి ఏం చేస్తారు? నేను ధనవంతుడిగా పుట్టలేదే, ఒక రైతులుగా పుట్టేసామే, నేను ఎక్కడ వెళ్ళలేకుండా పోతున్నామే, వాడు సంతోషంగా ఉంటారు, మాకు సంతోషం లేదే, ధనం లేదే, చదువు లేదే, నలుపుగా పుట్టినాయనే, ఆడవాళ్ళుగా పుట్టినాయనే, మగవాళ్ళుగా పుట్టినాయనే కష్టపడతారు. ఎప్పుడు ఆ జ్ఞానం వచ్చేసిందో
ఆ ధ్యానం అనేది శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతుందంటే మర్చిపోయేది మన రికవర్ అవుతుంది. రికవర్ అయినప్పుడు ఏమవుతుంది? హాయిగా ఈ భూమిలో మనం బతకతాం. అది ఉన్నాను సరే, లేనాலும் సరే, చదవలేనాலும் సరే, చదివినాலும் సరే, ధనం ఉన్నాலும் సరే, ధనం లేనాலும் సరే, ఓహో ప్రతిదీ మనం ఎన్నుకొని వచ్చాం. ఆ ఎన్నుకున్నది ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. అది ఎవరు లేవండి. మార్చేదానికి మన శక్తి మనకి లేవు. అన్నిటో మనము యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడు మన యాక్సెప్ట్ చేసుకునే ఉంటామో ప్రతిదీ పైలోతున మనం రికార్డ్ అవుతాం. అంత శక్తి మనకు ఉంది. ప్రతి మానవాళికి ఉంది. వాళ్ళు అనుకుంటారు, సరే మీ వల్ల అవుతుంది, చెప్పగలుగుతున్నారు, చేస్తున్నారు, నేను ఏం చేయలేకుండా పోతున్నాము. ఆ మాట అవసరమే లేవండి. మీరు చేసేది మీరు చక్రంగా చేయండి. మనం ఒక ధర్మం మనం చేస్తున్నాం, వాళ్ళ ధర్మం మనకు చేస్తూ ఉంటాం. కానీ మనం చేస్తున్నారంటే మనం ఎదురు చూడడానికి అక్కరే లేవు. చేసుకొని వెళ్ళిపోతానే ఉండాల్సే మనం. ఆ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే అన్నీ ఎదుర్కోవాలి. అన్నీ వస్తాయి. ఎండ వస్తాయి, వాన వస్తాయి, రాత్రి వస్తాయి, పగలు వస్తాయి. ఆ రాక్షస వాళ్ళ మధ్యలో మనం జీవించాలి. ఇదన్నీ ఎదుర్కొంటే ఎందుకు మనం ఎదుర్కోవాలి? ఎన్నుకొని వచ్చాం అలాగే. అందరికి అలాగే ఏం కాదు, కొంతమందికి అలా ఉంటుంది. కొంతమంది ఏమనుకున్నారంటే మనకి ఎక్కువ వచ్చేస్తుందని అనుకున్నారు. అందుకే సార్ అంటారు, ఒక గీతల్లో పక్కన ఒక పెద్ద గీతలు వేసుకుంటే అది చిన్న గీతలు అయిపోతుందంట. సార్ చెప్పిన ఆ కాన్సెప్ట్లు వస్తాయి. ఆ బుద్ధుడు భార్య గురించి, ప్రతిదీ మనం సార్ చెప్పిన కాన్సెప్ట్ విన్నారంటే మీకు అర్థం అవుతాయి. అది వినండి. ఆ యశోద ఎంత కష్టపడుతున్నారో ఇదాన్ని మనం తెలుసుకుంటడానికి ఒక అవకాశం ఎవరండి ఇస్తారు? మన గురుగారు తప్ప ఎవరికి చెప్పలేదండి. వివరంగా ఎవరికి చెప్పట్లేదు. అందుకే మనం పట్టుకుంటాం. ఇదాన్ని కథ జన్మ ఒక వాసన. కథ జన్మలో మనం రచన వల్ల ఈ జన్మతలు మనము ఆయన చేయి పట్టుకుంటాం. ఆయన ఒక మాట అన్నారు, మా చేయి పట్టుకున్న మాట ఎప్పుడు నేను వదలను అంటారు సార్. అది మనకు భలే నచ్చుతుంది. ఆయన ఉండడం వల్ల మనకు ఎంతో ధైర్యం వచ్చింది తెలుసండి. అది ఎక్కడ చేస్తామో మనకు తెలియదు. ఎట్టన బతుకుతున్నాం. ఆయన పోయిన తర్వాత అర్థమవుతుంది. అంటే ఒక నలుపు గుడ్డ మన కళ్ళు కట్టుకొని నాలుగు పక్కన తిరగతానే ఉండరు ఆడుకుంటదానికి. అలా మనము ఇప్పుడు ఆ గుడ్డను మనం కట్టుకొని తిరగతానే ఉంటాం. ఎక్కడ వెళ్ళిపోతానంటది తెలియదు, దిక్కు తెలియదు, దివానం కూడా తెలియదు. దిక్కు దివానం అంటారు కదా, అలా కూడా మనకు తెలియదు. అలాంటి బతుకు మనము బతుకుతున్నాం. అన్నీ ఉంటుందంటే మనకు అన్నీ ఉన్నాయి మనం అనుకున్నాం. ఇది అన్ని శాస్త్రం కాదంటే అందరికీ తెలుసు. తెలిసినా కూడా దానికి వెళ్ళడానికి వాళ్ళకి రావట్లేదు. అంటే వాళ్ళు ఏం అనుకున్నారంటే బోల్డంత మంది మన ఊపిరి ఉండడం వల్ల మీద అన్నీ మళ్ళీ ఏం లేవు, మన ఎందుకు అలా అని అంటారు. కానీ నెక్స్ట్ బర్త్ ఉంటుందంటది ఎవరికి తెలియదు. కానీ నెక్స్ట్ బర్త్ ఉంది మనం తెలుసుకునే దానికి ఒకే దారి ధ్యానమే. అప్పుడు తెలుసుకుంటే ఈ భూమిలో మనము ఎందుకు పుట్టినాం, అందరికీ మనము మన ఉన్న వాళ్ళం అన్నీ సహాయం చేయాలి, ఆనందంగా వాళ్ళ కలిసి జీవించాలి అని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ వాళ్ళకి అది రాదు. ధ్యానం చేస్తే కంపల్సరీగా వస్తాయి. ఎవరికి రాదండి చెప్పండి చూసా? మనస వాచ కర్మని చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కొంతమంది రోగాలు పోవడానికి కూడా ధ్యానం చేస్తున్నారు.
ఎక్కడ పోయినా కూడా మన కొడుకు మాట్లాడలేకుండా పోతున్నారండి. బుద్ధి శ్వాసనం లేవు, మనకు క్లియర్ అయిపోవాలి, మనకు అవయాలు పని చేయలేదు, అది చేసుకుంటే నేను చేసుకుంటానని అంటారు. దానికోసం చేయనక్కరలేవు. అదే చెప్తున్నాం. మీ ఆరోగ్యం సంతోషంగా ఉండడానికి మీ అనుకొని కూర్చొని అక్కడే లేవు. అందుకే అన్నాం, మనసా వాచ కర్మ అనేది మనం కూర్చేటప్పుడు ఆటోమేటిక్గా మనం రికవర్ అయిపోతాం. వాళ్ళకి అందరికీ అదే తెలియకూడదనే ఉంటాం. ఎందుకంటే మనం అనుభవించాం కదా. ఓర్పు శగనం శ్రద్ధ ఎవరు సంపర్చుకున్నారో ఈ భూమిలో మనము ఏ క్షణాలలో మనము ఏదైనా మనం ఎదుర్కొంటాం. అంత శక్తి మనకు ఉంది. మా లోపల ఇన్నరు ఏం చెప్తున్నారంటే, సోల్ నువ్వు ఎందుకే ఆలోచన చేస్తున్నారా అంటారు. ఎందుకు ఆలోచన చేస్తున్నారా అంటారు. ఏంటి తినడానికి ఏమి లేవు, రోడ్డు అడుగు పెట్టాలంటే జోబులు కావాలి, ఏమీ లేదు, నేను ఎందుకు నేను ఆలోచన చేయలేకుండా ఎలా బతకాలంటారు మన లోపల హాస్టల్ మాస్టర్స్. నేను ఉంటాను, మీకెందుకు నువ్వు ఆలోచన చేసుకున్నాను అంటావు. ఇదన్నీ విన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక బూస్ట్ హార్లిక్స్ తాగుతున్నారండి మన శక్తి రావడానికి, ఎనర్జీ పెరగడానికి. అది మరి హాస్టల్ మాస్టర్ మనకు అప్పటికప్పుడు ఆ బూస్ట్ ఇస్తారు. అప్పుడు రికవర్ అయిపోతాం. ఆహా, ఎంత ఆనందంగా ఉందనేసి. అంటే ఎందుకు ఇంత దూరం చెప్తున్నారంటే, మన గురుగారు ఉన్నప్పుడు ఆయన పూర్తిగా మనం నమ్ముకొని మనం చేసుకున్నాం. ఇప్పుడు నల్లగుడ్డ కట్టుకున్నప్పుడు కళ్ళు ఏమీ లేవు, భూలోకమే ఏమీ లేదు అని అనుకున్నప్పుడు మనకు హాస్టల్ మాస్టర్స్ వచ్చి ధైర్యం ఇస్తూ ఉంటారు. మీరు ఈ భూమికి సక్రంగా మీరు చేస్తున్నారు, మీరు ఎంత అవశ్యము ఈ భూమికి. నేను ఏం చేస్తున్నామంటే ఈ ధ్యానం చేసి ఎనర్జీస్ పైలోకకు పంపిస్తూ ఉన్నారు. మీ మొత్తం ఏం కాదు. ప్రతి వాళ్ళు విని ఆ శక్తి మనకు కావాలని అడుగుతారు. ఎందువలంటే సోల్జర్ మనం ఫైట్ చేసుకుంటాం, దానికి అంత శక్తి కావాలి కదా. ఎక్కడ నుంచి వస్తాయి? మనం సంపర్చుకొని మనం ఇవ్వడానికి ఈ భూమికి మనం వచ్చామనేది బాగా అర్థమైంది. ఇక్కడ తినేసి పనుకుండడానికి రాలేదు. ప్రతిదీ మనము ఎన్నుకున్న జీవితమే. ఆ ఎన్నుకున్న జీవితం ఎప్పుడు తెలుసుకున్నారో ధ్యానం మూలంగా, వాళ్ళ జ్ఞానం మూలంగా, వేరే వాళ్ళు చెప్పి కాదండి, బుక్ చదివిన కాదు, స్వీయ అనుభూతితో ఎవరు తెలుసుకున్నారో ఈ భూమిలో హ్యాపీగా బతకడానికి, అన్నిటి ఎదుర్కోవడానికి మనం బతకాలి కంపల్సరీగా. సార్ ఒక మాట నాకు నిన్న కూడా చెప్పినాం, ఫస్ట్ పార్ట్లో అడుగు తినాలి అని అంటారు. అలాంటి ఒక అడుగు తినేసి మనము సిద్ధంగా ఉండాలి. నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నా దేనికన్నా ఓకే అనేసి. మనకు తెలిసిపోయింది, ఓకే ఇలాంటి బతుకు మనం బతకాలి అనేసి తెలిసిపోయింది. మళ్ళీ ఎందుకు ఆలోచన చేసుకుంటాం? ఆలోచన ఎందుకు వచ్చేదంటే మన ఫిజికల్ బాడీకి ఉందండి, అది ఒప్పుకోట్లేదు. ఒక్కొక్కసారి అడుగుతుంది ఏమయ్యా అనేసి. మన సైలెంట్ అయిపోయినా కూడా వాళ్ళు ఒప్పుకోట్లేదు. అంటే ఏమయ్యా అంటే ఏమిటి, సమయం వచ్చేటప్పుడు ఆకలి వస్తుంది కదా, అది తట్టుకునే శక్తి మనకు ఉంది, తట్టుకున్న శక్తి మనకి లేవు. అది తినాలి, అది తింటే ఆ పని చేస్తాయి ఆ మిషనరీగా మనం శరీరం. అది ఇవ్వాలి కదా. పెట్రోల్ పోతుందంటే బండి నడుస్తుంది, పెట్రోల్ లేదంటే అలా నడుస్తుంది. మరిగా మనం శరీరతకి ఏదో కొంచెం మనం లోపలికి ఇవ్వాలి, ఇస్తే అది నడుస్తాయి, లేదంటే నడవదు. అలాంటి ఒక సిచ్యువేషన్లో మనం జీవిస్తున్నాం. ఎందువలంటే పేదవాళ్ళు పేదవాళ్ళకే ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నట్టే ఉన్నారు. మన పుట్టి పెరిగి ఈ భూమికి మనము ఊగా తెలిసిన వాళ్ళం ఇదే మనం చూస్తూనే ఉంటాం, కొత్తగా ఏం చూడట్లేదు.
కానీ ఇటువంటి సిట్యుయేషన్ ఉన్నా కూడా మనం ధ్యానం చేసి అందరికి చెప్పాలి అనేసి మన తరపున ఉండింది కాదండి పిరమిడ్ మాస్టర్కి. ఎంత గొప్పవాళ్ళో అనేసి మనం సార్ జూమ్ క్లాసులు సరే డైరెక్ట్గానే సరే వాళ్ళు సార్ చెప్తూనే ఉంటాం, మనం వెళ్తూనే ఉంటాం. ఇవన్నీ చేసేటప్పుడు ఒక బూస్ట్ మన శరీరానికి యాక్టివిటీస్ వస్తాయి మన తెలియకుండా. అది మనం సంపార్చుకున్న ఒక శక్తి అందరికీ ఇవ్వాలండి. మనకు ఆస్తిపాస్తి ఉందా? ఏమీ లేవు. తెలుసుకున్న సత్యం ఉంది, ట్రూత్. అది మనం ఇవ్వాలి. ఎంత అయిందో మనం ఇస్తానే ఉంటామో మన డబ్బులుగా వస్తుందంటారు సార్. ఇప్పుడు ఒక పిరమిడ్ కట్టాలి అన్నప్పుడు చాలా మంది మనకు హెల్ప్ చేస్తున్నారు కదా. ఒక్క రూపాయి ఇవ్వండి. ఆ ఒక్క రూపాయి ఎంతో ఇచ్చినట్టు ఈ భూమికి. మనం కష్టపడి ఒక్క రూపాయి మనం ఇచ్చేటప్పుడు, సంతోషంగా ఇచ్చేటప్పుడు ఎంత డబుల్గా వస్తాయి. అది ఇప్పుడు కాదు. ఎప్పుడు మనము అసలాన ఒక సత్యం తెలుసుకున్నాము. సారు ఉన్నప్పుడు ఏం చెప్పినారంటే పిచ్చి పిచ్చిగా ఆ ధనం వచ్చేసి చేరిపోతుందంట. మనకి అర్థం కాలేదంట. ఎందుకు వస్తాయి, పొద్దున్న కూడా రాలేదు అనేసి. వద్దంట నేను రమ్మంట అని ఒక పాట వస్తుంది కదా, మన గుర్తుకొస్తాయి. సార్ చెప్పిన ఒక కాన్సెప్ట్ ఏంటంటే వచ్చేటప్పుడు వద్దన్న పక్క, మన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకురా వెళ్ళిపోతాను అనుక పక్క, సంతోషం వచ్చేటప్పుడు ఎందుకురా సంతోషం వచ్చాను అనుకుని అక్కర్లేదు, సహజంగా ఉండండి అంట. కానీ ఈ భూమిలో ధనం లేదంటే ఎనర్జెటిక్ లేవండి. భూమి ఒక ప్రక్రియ అలా ఉంటుంది. ధనం లేదంటే ఎనర్జీ లేవు. ఈ ఎనర్జీస్ మన ధ్యానం మూలంగా మనం తెలుసుకున్నాం. మేడం టైం ఉందా మేడం? ఉంది సార్. ఇంకా ఉంది సార్. ఓకే మేడం, ఓకే మేడం. ఎందుకంటే మనం కూర్చుంటే మనకు తెలియదు, అందువల్ల మీరు వెయిటింగ్లో ఉన్నారని కనుక్కునే ఉంటాం. టైం ఉంది ఇంకా. మరి ఈ భూమికి మనము హాయిగా బతకడానికి వచ్చాము కానీ కష్టపడడానికి మట్టం కాదనేది ఎందుకన్నా అన్నానంటే, ఇష్టపడి మనము ఈ భూమికి మనం వచ్చాం. ఎన్నుకునే జీవితం అనేది ఎంజాయ్మెంట్ చేసుకోవాలంటే కష్టపడాలి అక్కర్లేదు. ఎంజాయ్మెంటే ఆ స్టేజ్కి మనకు తీసుకెళ్తుంది. అంత శక్తి మనకు ఉంది. నేచర్ ఒక గిఫ్ట్ ఎవరికి ఇవ్వలేదండి. ఆ పిరమిడ్ మాస్టర్స్ ఒకటే ఇచ్చారు, మరి ఎవరికి ఇవ్వట్లేదు. అందులో అనుకోవచ్చు మనకు ధనం ఉంది కదా, మనం ఏదైనా సాధిస్తాము, మన డాక్టర్ ఉన్నారు కాపాడడానికి, ధనం ఉంది అనేది అనుకుంటారు. డాక్టర్ ఏం చేయాలండి చెప్పండి, చేస్తాం. వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, అర్జెంటుగా ఎమర్జెన్సీగా చేస్తారు. ఒక క్యాన్సర్ వస్తుందంటే వాళ్ళకి తెలుసా? తెలియదు. వచ్చేటప్పుడు తర్వాత అది ఎలా రిమూవ్ చేయాలంట. అది రిమూవ్ చేయాలంటే ఏమిటి, పైన వాళ్ళు రిమూవ్ చేస్తారు, మళ్ళీ అది పుడతా ఉంది, మళ్ళీ వస్తానే ఉంటుంది. అది చేస్తానే ఉంటారు. అది చేసినారంటే డాక్టర్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు చాలా డాక్టర్స్ నేను చెప్పేది కోపపడతారు. ఇది నిజమండి. సార్ ఓపెన్గా చెప్తారు, డాక్టర్కి ఏమి తెలియదండి అన్నారు. ఇదన్నీ విన్నప్పుడు ఇదన్నీ మనం ఇప్పుడు చెప్పలేదంటే సార్ 10, 15, 18 సంవత్సరాలు చెప్పిన ఒక కాన్సెప్ట్. అప్పుడు ఇదన్నీ చెప్పినప్పుడు మన నవతనం ఉంటాం. ఇదన్నీ ఎలా ఒక డాక్టర్ అంటే ఒక దేవుడు మరిగా మనం అనుకుంటాం, వాళ్ళు ఎటన్నా కాపాడుతారనేసి. ఆయన పోయేసి సార్ ఏంటంటే ఇలా అన్నారని అన్నప్పుడు మనకు ఒక నవ్వు వస్తుంది, అందరికీ నవ్వుతానే ఉంటారు. ఎందుకంటే అసలు అదే అండి. అందువల్ల ఫస్ట్ ఎయిడ్ మరి వాళ్ళు మమ్మల్ని కాపాడతారు. మొన్న కూడా రీసెంట్గా ఒక యాక్సిడెంట్ జరిగింది అనేది విన్నాం, అంటే బెంగళూరు టు కర్నూలు. ఇదన్నీ విన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒక బస్సులో ఒక గ్రూప్గా వస్తారు, ఎక్కడెక్కడ వచ్చామో వాళ్ళు అక్కడ చేరతారు.
మన ధ్యానం వాళ్ళు ఎక్కడెక్కడ వచ్చి చేరిపోతున్నాం కదా, సేమ్ ఆ బస్సులో ఎక్కడ ఉన్న వాళ్ళని చేరిపోతారు. ఎందుకు చేరిపోతారు? మన పని అయిపోయింది, మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడానికి ఒక దారి ఏమిటి? ఒక బస్సు అనేది అందరు గ్యాదర్ అవటం, దాంట్లో సెలెక్టెడ్ పీపుల్ వెళ్ళిపోతున్నామో సెలెక్టెడ్ పీపుల్ వాళ్ళందరూ బస్సులు ఎక్కి కూర్చుంటారు, హాయిగా వెళ్ళిపోతూనే ఉంటారు. జరిగేది జరిగిపోతూనే ఉంటుంది, అన్ని మాయమైపోతారు. అది ఎలా? ఇది ఉంది ఎన్నుకొని వచ్చాం. ఈ భూమిలో మనకు సమయము అయిపోయింది, మన ట్రావెల్ అయిపోయింది. ఈ భూమిలో మనము ఒక ట్రావెల్గా వచ్చాం. ఆ ట్రావెల్ అయిపోయిందంటే మళ్ళీ ఎక్కడ ఎక్కినామో అక్కడ దింపేస్తారని అన్నాను కదా నిన్న. అదే మరి సేమ్ పైలోగతుల నుంచి వచ్చాం మనం, మళ్ళీ తిరిగి పైలోగతకి మనం వెళ్తున్నాం. దీన్ని ఒకటి ఏరా అంటే ఒకటిగా వచ్చాం, ఒకటిగా వెళ్ళిపోతూనే ఉంటాం. ఈ భూమిలో ఉన్నప్పుడే మన బంధువుతో అండి ధనము, పిల్లలు, భార్య, ఈ మరిగా ఆస్తిపాస్తి, దీన్ని మనం ఎంజాయ్మెంట్ చేసుకుంటాం. ఆ ఊపిరి లేదంటే ఏమీ లేవు. అందుకే మనం బతికి ఉన్నప్పుడే అందరి ప్రయాణం చేసి అక్కడ అదే మనం తెలుసుకోవాలి అంట, నాలెడ్జ్. అప్పుడు ఏమవుతుందంటే చావు ఉంటుంది, మనకు భయం ఉండదంట. అందర ప్రయాణం చేసి తెలుసుకున్న వాళ్ళకు చావు ఉండదు, భయం ఉండదంట, తొలగిపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆస్తిపాస్తులో ఎక్కువ సంపాదించుకొని ఇది కాపాడదాని కోసమే వాళ్ళు బతుకుతున్నారు. బోల్డంత మంది కోట్లు కోట్లు సంపాదించుకొని దాన్ని కాపాడడానికి సమయము వృధా చేసుకుంటారు. మనకు కావాల్సింది మనం ఉన్నప్పుడు ఎక్కువ మనం సంపాదించుకొని ఎందుకు కష్టపడాలి? ఏమి లేని వాళ్ళు ఇవ్వండి. ఎంతో మంది ఉన్నారు మన పేదవాళ్ళు మన భారతదేశంలో, ఇవ్వండి. ఇస్తే కదా మనం రావాలి. బోల్డెన్ మంది అలా అంటారు, మనకు అన్నీ ఉన్నాయి సంతోషం లేవండి అంటారు. ఎక్కడ చేస్తాయి సంతోషం? ఆ ధనం కాపాడడానికి సమయం వృధా చేసేటప్పుడు మీకు ఎలా సంతోషం వస్తాయి? అందరికీ పెంచండి, ఆ సంతోషం ఎత్తుకుని వస్తాయి. కానీ అన్నీ తెలుసుకున్నా కూడా ఆ పనిలో మనం ఉంటారు. కానీ వాళ్ళకి ఏరంటే అలా ఉన్నారంటే తెలీదు అని మనం అనుకోవచ్చు అంతే. మనము వాళ్ళు కోపపడి చేయాలన్న అవసరం లేవు. ఏంటి, ఆ పని చేసుకునే దానికి వాళ్ళు వచ్చారమ్మని అనుకోవాల్సిందే. ఇస్తే తీసుకుంటాం, ఇవ్వలేదంటే ఓకే థ్యాంక్ యూ అంటారు సార్. ఎవరు మనకి ఆ, కష్టపడి వాళ్ళు అడగాలని అక్కడే లేవు. మన కష్టాలు ప్రాబ్లం తెలుసుకొని సాల్వ్ చేశారండి మనకు తెలియకుండా, అదే మనకు కావాలి. అది మన పిరమిడ్ మాస్టర్స్కి అందరికీ అలా ఉంటుంది. ఏ క్షణంలో మనకి వాళ్ళ ద్వారా మనకు అందుబాటులో ఉన్నామో ఆ ప్రేమ మెస్సారు. నిజం చెప్తానండి, ప్రేమ అనేది మనము అందరికీ తెలుసు. కానీ నిజమైన ప్రేమ ఎలా అని అంటే మన పత్రిసార్ మూలంగా తెలుసుకున్నాం. ఆయన అంటారు, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, ఆడ మగ అంటే ఏమీ లేకుండా అందరి దగ్గర ఒకే మారిగా మాట్లాడతారు. అది ఎలా సాధ్యమవుతుందని మనకి తెలియదు. ఈ భూమిలో మనం అందరూ ఒకే మరి చూసటానికి మనిషి చాలా తక్కువ. ఉన్న వాళ్ళు ఒక చూపు, లేకున్న వాళ్ళు ఒక చూపు, ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక చూపు, ఏమి లేకుండా జీరోలో ఉన్నారా వాళ్ళకు ఒక చూపు. ఈ చూపు మనం ఏమవుతుందంటే చూపుల బట్టి చూడబడ ఉంటుంది అన్నారు సార్. అంటే ఒక చెట్టు పచ్చగా ఉంటుందంటే మన కంటికి అది పచ్చగా కనపడుతుందంట. కానీ ఎండిపోయి అది పడిపోతే స్టేజ్లో ఉన్నప్పుడు మనకి కంటికి అది కనపడిందంటే అది పచ్చగా ఉంటుంది అనేది మనము క్రెడివిటీ చేసుకుంటే అది పచ్చగా మారిపోతుందంట. ఎందుకంటే అంత శక్తి మనకు ఉంది, అంత జ్ఞానం మనకు ఉంది.
అందుకే సార్ అంటారంటే ఇవ్వండి, ప్రేమించండి. ప్రేమ అంటే లవ్ చేసుకుంటారని చాలా మంది అనుకుంటారు. లవ్ ఉంటుంది ఏమిటి? అందరు మనం ఒక్కటే, బ్రహ్మ ఒక్కటే, బ్రహ్మ ఒక్కటే అన్నారు. అది ఎలా? అందరూ ఒకటే. ఆ ఒకటి ఎప్పుడు మనం భావిస్తున్నామో ప్రతిదీ మనం సంపర్చుకున్నాం ఈ భూమిలో. ఆ ధ్యానం మూలంగా అంటే వస్తాయి. సహజంగా రాదంటే ఇది కష్టం. ఎందుకంటే ధనం అనేది ఈ భూమిలో అది లేదంటే బతికేది కష్టం. ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ అలా ఉంటుంది. అదే మన గురువు గారు ఉన్నప్పుడు ధనం అనేది లేదంటే బతికేది కష్టం తెలుసున్నా కూడా, కానీ అంత ఫీలింగ్ మనకు రాదు. ఆయన ఉన్నారన్న ఒక ఆనందం, ఆనందంతో మనం జీవిస్తున్నాం. ఆయన లేనప్పుడు ధనం లేకుండా ఈ భూమిలో మనం బతకడానికి దారి లేవు అన్న ఒక సిట్యుయేషన్ మనకు కల్పిస్తాయి. అది చూడండి, ఒక ఆ, బిడ్డకి తల్లి తండ్రి ఉంటుందంటే అది ఆనందమే. తల్లి తండ్రి లేవంటే కూలిపోతారు కొంతమంది. ఎందుకు? ఆధారపడినారు. మీరే కన్నారు, మిమ్మల్ని పెంచినారు, ఏది కావాలని తీసిస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోయినట్టు ఎవరు తీసేస్తారు అనేసి వాళ్ళు కంగారు పడతారు. అదే మరిక మన గురుగారు ఉన్నప్పుడు పేదవాళ్ళు, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, చదివిన వాళ్ళు, చదివి లేనివాళ్ళు లేకుండా, ఒక భేదం లేకుండా అందరూ కలుస్తారు. ఇది ఎందుకు అని చెప్పినారంటే, ఒకసారి జూమ్ క్లాస్లో ఆయన ఏమన్నారంటే, నేను బ్రాహ్మణ వాళ్ళు, నేను తినేది ఏంటిది మనకు తెలియదు, కానీ మీరు తిన్నవాళ్ళు ధ్యానం చేసి తెలుసుకొని అది వదిలినారు, మీరందరూ ఎంత గొప్ప వాళ్ళే అన్నారు. ఆ గొప్ప వాళ్ళని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాము? మన గొప్ప వాళ్ళని చెప్పడానికి అని అనిపిస్తుంది. అంటే ఏ గొప్ప అనేది ఆయన చెప్పిన తర్వాత అర్థమైంది. మన గొప్ప వాళ్ళని ఏమనుకున్నాం? అన్నీ వీళ్ళకి తెలుసు అని తెలుసుకున్నాం. కానీ ఏది గొప్ప వాళ్ళు అనేది ఆయన చెప్పిన వల్ల అర్థమైంది. ఓహో, ఇలా చేస్తే కూడా ఇది మన గొప్ప వాళ్ళు అయిపోతున్నాం అనేసి. అందువల్ల ఇదన్నీ వినక సార్ పాత క్యాసెట్లో ఉంటుందండి, అది వినండి. ఇప్పుడు యూట్యూబ్లో పెడతానే ఉంటారు. ప్రతిదీ విన్నప్పుడు ఏమవుతుందంటే, నేను చదివిన అన్యం తమిళ్, తెలుగు కాదు, చదవడానికి కూడా తెలియదు, కానీ మాట నేర్చుకున్నాం. ఎలా తెలుసుకున్నాం మాటలు? మన మాట ఏమన్నా విన్నారంటే ఆ నమ్మతానే ఉంటారు. కానీ ఇది అన్ని పట్టించుకోకుండా మన ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఎలా జూమ్ క్లాసులో వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు కూడా మాట్లాడతారు, ఇది అన్నీ వాళ్ళు వినేసి జీర్ణించుకొని వాళ్ళ పని వాళ్ళు సక్రంగా చేసుకున్నారు. సేమ్ అదే మరిక అన్నీ వింటూనే ఉంటాం, కానీ మన పని మనం చేస్తూనే ఉంటాం. అది ఎక్కడ చేస్తుంది? ధ్యానం మూలంగా ఇది అన్నీ వచ్చేస్తుంది, లేదంటే ఏమి రాదండి. అందువల్ల ప్రతి వాళ్ళు చెయ్యండి. దీంట్లో ఒక ధర్మం అనేది ఏమిటి? ఈరోజు వాళ్ళు ఆకలికి వస్తారు, మీరు అన్నం పెడతారు, మళ్ళీ ఆకలికి వస్తారు, మళ్ళీ వస్తూ ఉంటారు, మళ్ళీ గుడ్డలు కావాలంటారు, ధనం కావాలంటే ఇస్తూ ఉంటాం, మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటారు. ఏంటంటే అది అవశ్యమే, అది తప్పు కాదు, వాళ్ళు తప్పు కాదు, అది అవశ్యమే. ఆకలి ఏంటది ఒక రోజులో నిలిచిపోతుంది కదా. మన ఊపిరి ఉండడం వల్ల మనం ఆకలి వస్తూనే ఉంటుంది, ఇవ్వాల్సిందే తప్పదు. కానీ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ధ్యానం అనేది నేర్పించినారంటే మన దగ్గరికి వాళ్ళు రాడు. అంటే అసలాన సత్యం ఎవరు తెలుసుకున్నారో వాళ్ళు మన దగ్గరికి రారు. ఎందుకు రాడంటే ప్రతిదీ మనము ఎన్నుకొని వచ్చాము, ఆ జీవితం అనేది అసలాన తెలుసుకుంటాం. ఓడనని మనం తెలుసుకున్నా పోతున్నాం అన్నారంటే కాన్సన్ట్రేషన్ పూర్తిగా మనం దాంట్లో పెట్టాలండి. ఎవరు ఆ కాన్సన్ట్రేషన్ పూర్తిగా పెడుతున్నారో, మనస వాచ కర్మ అనేది అది పెడతారో, ఎంత విశ్వాసంగా
పెడతాడు. కంపల్సరీగా ఎవరినైనా సరే ఆ శక్తి మనకు వస్తుందండి. చాలామంది నమ్మకం లేవు, ఇది జరుగుతుందని వాళ్ళే క్వశ్చన్ వేసుకుంటారు. 2 కాళ్ళు ఉంది, ప్రాపంచం కాళ్ళు ఒక అడుగు, ఇంకోటి ఆధ్యాత్మిక ఒక అడుగు పెట్టాలన్నారు సార్. ఒకే ఈవెన్గా మనం డిట్టో ఇవ్వాలి, నడవాలి. నడిస్తే తెలుసు. తమిళ్లో ఒక అయ్యప్ప సాంగ్స్ ఉంటుంది, కళ్ళుం ముళ్ళుం కాలుకి మెత్తి స్వామియే అయ్యప్పో. ఆ స్వామి మనం అయ్యప్ప వాళ్ళు చూసుకున్న దానికి వాళ్ళు కళ్ళు ముళ్ళు అంటే రాళ్ళు రప్పలు ముళ్ళు ఇవన్నీ ఉన్నాయి. కాలు చెప్పు లేకుండా నడిచిపోతున్నారు, అది గుర్తుకుంటుంది. కానీ ఇది అన్నీ పట్టించలేకుండా వెళ్తున్నారు. ఒక దేవుడే మనం కలవనప్పుడు కళ్ళు ముళ్ళు మనం అన్నిటిగా మనము తగ్గించుకొని మనం వెళ్తున్నప్పుడు, ఒక ఆధ్యాత్మికంగా మనం వెళ్ళినప్పుడు ఎంత ఇబ్బంది కలుగుతుంది, తట్టుకోలేకుండా ఇబ్బంది మనకు కలుగుతుంది. ఈ తట్టుకొని నిలబడ ఒక శక్తి ప్రతి మానవాళికి ఉంది. నేను ఒకటే కాదు, బోల్డంత మందికి ఉంటుంది. మన తిరుపతిలో ధ్యానం ఉత్సవాలు జరిగినప్పుడు ఆ పత్రి పరిమళ పత్రి మేడం విన్నారు, టెస్టింగ్ మీద టెస్టింగ్ అంటారు. మనకి టెస్టింగ్ మీద టెస్టింగ్ పెడతానే ఉంటారు. ఇది అన్నిటికీ మనం నిలబడాలి, అంత శక్తి మనకు ఉందండి. కానీ లేదైనా మాత్రం అనుకోపోకండి, ఉంది, సాధించాలి. అంత శక్తి మనకు ఉంది. నేచర్ ఇచ్చే ఒక గిఫ్ట్ మనకి. అలాంటి గిఫ్ట్ మనకు ప్రోత్సాహం ఉంటారు. మనం స్వీకరించాలా కదా, ప్రతిదీ మనము స్వీకరించాలండి. ఈ భూమిలో మనము ఎంత మనం స్వీకరించనే ఉంటాము, అంత కోసనే ఉంటాం. పైలో కోసం సిద్ధంగా ఉన్నారు. కానీ ఒకటే దారి ధ్యానమే. అది చేసుకుంటే మనం రిసీవ్ చేసుకుంటే దానికి అర్హత సంపర్చుకున్నాం. నేను ఇంత దూరం నేను జూమ్లో మాట్లాడుకున్నాం, మీరు అనుకోవచ్చు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, మీకు ఎందుకు కష్టాలు దుఃఖాలు అని అంటుంటారు. నేను మానవులే కాదండి, మీలాంటి వాళ్ళే కదా. మనము ఎంత సత్యం తెలుసుకున్నా కూడా సత్యం సత్యమే, అది అనుభవించాల్సిందే ఎవరినైనా సరే. మన గురుగారు ఉన్నారు, మనం కూడా ఎక్కువ తెలుసుకో. ఆయనకి ఒక మనిషి నిలబడానంటే బయోడేటా చెప్పేస్తారు సార్, మాటలు కూడా అక్కర్లేవు. మనంటే ఒక 2 ముక్కలు 3 ముక్కలు మాట్లాడితే తెలుసుకుంటాం, శక్తి మనకు ఉంది. ఆయన నిలబడంటే చాలు చెప్పేస్తారు మీ బయోడేటా అనేసి. అన్నప్పుడు అలాంటి శక్తి మనం తెలుసుకున్నా కూడా మనం ఎందుకు తెలుసుకున్నా పోతున్నాము. కొత్త వాళ్ళకి చెప్తున్నవి ఒకటేనండి, ధ్యానం ద్వారా ఏదైనా సాధిస్తామండి. ఆ కష్టాలు దుఃఖాలు ప్రాబ్లమ్స్ ఏదైనా సరే తెలుసుకున్న తర్వాత మనము ఎన్నుకున్నాము అనేది తెలుసుకున్న, ఎప్పుడు ఎన్నుకున్న వచ్చి మనం కష్టపడుతున్నామా అనుకుంటే ఇదన్నీ తొలగబడుతుంది, మన దుఃఖం రాదు. పారిపోతుంది మమ్మల్ని చూసారంటే. ఎటువంటి రోగాలు వచ్చింది, రీసెంట్గా కరోనా వచ్చి వెళ్ళిపోయింది కదా, వాళ్ళు కూడా భయపడతారు మిమ్మల్ని చూసారు. అయ్యో వీళ్ళు సమయం వల్ల కాదుడో అన్నీ వెళ్ళిపోతాను, పారిపోతారు. అన్న శక్తి మనకు ఉంది, మానవాళికి అన్న శక్తి మనకు ఉంది. కానీ ఇదన్నీ తెలుసుకోవాలంటే ధ్యానం తప్ప తెలుసుకోబోతున్నారండి ఎవరన్నా సరే. అంత శక్తి మనకు ఉంది. ఒకటే శక్తి, శ్వాస మీద ధ్యాస. ఇవి పెట్టారంటే ఎవరైనా సరే తెలుసుకుంటారు, అన్న శక్తి మనకు ఉంది. అంటే కొత్త వాళ్ళు ఏంటంటే ప్రకృతి మనకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారండి. మన సిద్ధంగా జీవిస్తున్నాం, కానీ ఎవరు ధ్యానం చేస్తున్నారో వాళ్ళు రికవర్ అయిపోతారు. ఇది సత్యం. మనం ఎవరు మనం అడగాల పని లేవండి.
మనం తెలుసుకోవచ్చు. తనలోని సర్వమున్నగా తన లోపల ఎదగలేక, తన లోపల అన్నీ ఉన్నాయి, ఎందుకు ఎదగట్లేదు? అంత అవకాశం ఉన్నా కూడా మనం రీచ్ చేసుకోలేకుండా మనం బతుకున్నానంటే, కళ్ళు ఉన్నా కూడా కళ్ళు లేనట్టు జీవించాల్సింది ఈ భూమిలో. మనం ప్రతిదీ కళ్ళు లేకుండా మన బతుకు చీకరెట్టు బతుకు అన్నారు ప్రొఫెసర్. నేను పుట్టినప్పుడు పెరిగేళ్ళప్పటి నుంచి ధ్యానంలో మనకు నేర్పించలేదండి. సమ్ ఏజ్ వచ్చేటప్పుడు ధ్యానం అనేది తెలుసుకున్నాం. పుట్టప్పటి నుంచి తెలుసుకున్నారంటే ఇక మనకి ఇంత ఆనందంగా ఉన్నామో అని మాకు అనిపిస్తుంది. అంటే ఒకటే మొదలు నిజం, లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్గా వచ్చినారంటే అదే మరి ఇప్పుడు ఊళ్ళో తెలుసుకున్న వాళ్ళు లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్గా వచ్చాడు. ఈ టెక్నాలజీ పెరిగిన వల్ల మన హాయిగా హ్యాపీగా కలుస్తాం. మన ఇంట్లో కూర్చుకొని, అంటే ఈ జూమ్ టెక్నాలజీ ద్వారా. సెక్షన్లో ప్రతి వాళ్ళు మనము ఈ జూమ్ సెక్షన్ వల్ల అందరూ కలుస్తూ ఉంటాం, అందరూ ఫ్రెండ్స్ అయినారు. ఈ టెక్నాలజీ లేదంటే మనం ఎలాంటి కలుసుకుంటాం? ఒక చోట వండుకొని అందరూ గ్యాదర్ చేయాలంటే ఈ టెక్నాలజీకి నమస్కారము. ఈ టెక్నాలజీ హాయిగా మనం యూజ్ చేసుకోవాలండి. మిస్ అండర్స్టాండింగ్ మనం చేయకూడదు, యూజ్ చేసుకోవాలి. అంత శక్తి మనకి ఇచ్చారు. మన గురుగారు చెప్పినది ఇదే. ఈ టెక్నాలజీ వల్ల నేను ఎక్కడో ఉంటాం, వాళ్ళు ఎక్కడో ఉంటారు, విదేశీ నాట్లో ఉంటారు, నేను బాత్రూంలో వెళ్ళి నేను మాట్లాడుతున్నాను అన్నారు సార్. అది అన్నీ విన్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ టెక్నాలజీ వల్ల ఎంత స్ప్రెడ్ చేసుకున్నా ఉంటాం. పిఎంసి ఛానల్ రావడానికి డబ్బులు లేదంటే అందరికీ అడిగినారు సార్, ఓపెన్గా ఇవ్వండి అని ఇచ్చాం, నేను కూడా ఇచ్చాం. అది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎంత ఆనందమో, ఎంతమందికి స్ప్రెడ్ అవుతుంది. ఆయన లాస్ట్ వరలో ఎట్టన కానీ ఈ ఛానల్ రావాలని ఒక పట్టుదలగా నిలిపోయారు. ఇది రూపాయి పని, కోట్లు కావాలి దానికి ఖర్చు పెట్టేసి ఈ ఛానల్ కావాలంటే. అది మనం సంపాదించుకున్నాం. ఆయన చేసిన ఒక ధర్మం ఏంటంటే ఏం తెలియకుండా వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది అనేది ఆ ధర్మం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు హాయిగా హ్యాపీగా మన ఇంట్లో కూర్చొని అందరూ మన ఫ్రెండ్స్ అయినారు, తెలుసుకొని మాట్లాడుకుంటాం. ఏమండి, సేమ్ సరిపోతుందా? ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ చాలా అండి. సంతోషము, చాలా హ్యాపీ. మీరు అందరూ చేయండి, ఆనందంగా జీవించండి. మాలాంటి వాళ్ళు వెయిటింగ్లో ఉన్నాం. మీరు ఎంత సంతోషపడతారో నేను కూడా సంతోషపడతాను. మన ఫ్రెండ్స్ సంతోషం ఉంటాను, అందరి సంతోషం కదండి. ఫ్రెండ్స్ అలా మనం కలుసుకునే ఉంటాం. ఈ గోవిందా పిరమిడ్ మూలంగా పత్రిజీ చైతన్యం వాళ్ళకి మన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆ శైలజ మేడతకి మరి హృదయం చేసుకున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.